యూనివర్సిటీపై దృష్టి పెట్టారు రాష్ట్ర గవర్నర్ నరసింహన్. పీజీ ఎంట్రన్స్ టెస్ట్ పై వస్తున్న ఆరోపణల మీద స్పందించారు. ఉన్నత స్థాయి అధికారులతో దర్యాప్తు జరిపించాలని ఆదేశించారు. యూనివర్సిటీ అధికారులతో మాట్లాడిన గవర్నర్ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆధ్వర్యంలో ఓ కమిటీ ఏర్పాటు చేశారు. పీజీ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహణపై వందల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. ఇతర రాష్ట్రాల్లో వేలల్లో ర్యాంకులు వచ్చిన వారు ఎన్టీఆర్ యూనివర్సిటీ నిర్వహించిన ఎంట్రన్స్ టెస్ట్ లో మాత్రం 100 లోపు ర్యాంకులు సంపాదించడం, అదే ఏరియాకి చెందిన వారు మరికొందరికి అలాంటి ర్యాంకులే రావడంతో విద్యార్థులకు అనుమానాలు పెరిగాయి. దీని వెనుక ఏదో పెద్ద కుట్రే ఉందని ఆరోపిస్తున్నారు స్టూడెంట్స్. ఈ పేపర్ లీక్ అయిందని, దానికోసం బెంగళూరులో స్కెచ్ నడిచిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఎంట్రన్స్ టెస్ట్ కి వారం రోజుల ముందే క్వశ్చన్ పేపర్ బయటకు వచ్చి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు స్టూడెంట్స్. అంతర్జాతీయ ఆక్రమార్కుల చేతిలో ఈ తతంగం నడిచి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. భారీగా నగదు చేతులు మారి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇలాంటి అవినీతి అక్రమాలకు చెక్ పెట్టి ఎగ్జామ్ పై విద్యార్థుల్లో చులకన భావం పెరగకుండా చూడాలని గవర్నర్ ను కోరారు విద్యార్థి సంఘాల నేతలు. దీంతో జరిగిన ఎంట్రన్స్ టెస్ట్ తో పాటు ర్యాంకింగ్స్ పై వివరణ ఇవ్వాలని గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు.